నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పథకాలను ప్రవేశపెడితే కొంతమంది కేటుగాళ్లు స్కీమ్ ఉద్దేశాన్ని నిధులను దుర్వినియోగం చేస్తూ పోలీసులకు చిక్కారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని, ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణతో పాటు సర్టిఫికేట్ జారీ చేస్తున్నారన్నారు. నైపుణ్యం పొందిన యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారన్నారు. మంచిర్యాల కేంద్రంగా ఈ పథకం ద్వారా శిక్షణ పొందేందుకు 300 మంది నిరుద్యోగులు అడ్మిషన్ తీసుకున్నారని, 50 మంది మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. సంస్థకు ఆదాయం తక్కువగా ఉండడంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసే కొంతమంది సిబ్బంది అభ్యర్థుల బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులను స్వాహా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్కామ్లో 4 సూత్రధారులను అరెస్టు చేసి బయోమెట్రిక్ మిషన్లతో పాటు నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. Good morning. Okay, long time. Yeah. The regular. అది ఓన్లీ అది సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ కూడా కలెక్టర్స్ కూడా వస్తున్నాం. ఎవరు చూస్తున్నారో ట్రైనింగ్ ఎవరు మానిటర్ చేస్తున్నారో స్కాన్ అటెండెన్స్ చేసిందని తెలుసుకోవచ్చు. ఎంత నీట్ గా ప్యాక్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే జేమ్స్ బాండ్ స్టోరీ లాగా పెడతాం. ఫింగర్ ప్రింట్ యాక్టివిటీస్ గా అతను స్కాన్ చేసి అక్కడక్కడ వాడుతూ ఉంటాడు. సో ఇలా ఇంత ఈజీగా అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో భాగంగా చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది. ఒక కోర్స్ ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దాని తర్వాత ఎవరైతే రీసెంట్ గా ఏం చేసిందంటే గవర్నమెంట్ 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నారు.